హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ 7లోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి షార్ట్ కట్స్ నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి a plus b plus c ఇంటూ b plus c మైనస్ a ఈక్వల్ టు ల్యాండా బీసీ ఇఫ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ సింపుల్గా ఏబిసి ఈ మొత్తం కూడా 1 తీసుకోండి. అప్పుడు 1 + 1 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. b + c మైనస్ అంటే 1 + 1 - 1 ఇది 1 అవుతుంది. ఈక్వల్ టు ల్యాండా ఇంటూ 1 ఇంటూ 1 అంటే ల్యాండా వాల్యూ ఎంత వస్తుందమ్మా? 3 వస్తుంది. కానీ ఆప్షన్స్లో 3 లాగా ఎక్కడా లేదు. చూడండి, ల్యాండా లెస్ దాన్ 0 అంటే 0 కంటే తక్కువ, కాబట్టి ఇది కాదు. ల్యాండా గ్రేటర్ దాన్ 4 4 కంటే ఎక్కువ, ఇది కూడా కాదు. ల్యాండా గ్రేటర్ దాన్ 6 ఇది కూడా 3 కంటే ఎక్కువ, కాబట్టి ఇది కూడా కాదు. చూడండి, 0కి 4కి మధ్యలో ఉంది ల్యాండా వాల్యూ. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ -7, 1 అండ్ హ్యాస్ సెంటర్ -4, 3 ఈజ్ అన్నాడు. చూడండి, ఇక్కడ 4 ఈక్వేషన్లు ఇచ్చాడు. వీటిలో మనం సెంటర్ కానీ కనుక్కుంటే దేనికి ఈ 2 పాయింట్లు దేనికి సూట్ అయినా కూడా అది రైట్ అవుతుంది అనమాట ఆ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి సెంటర్ కనుక్కుంటే ఏమవుతుంది? -4, -3 వస్తుంది. కానీ ఇక్కడ సెంటర్ ఏముంది? -4, 3 కాబట్టి ఇది కాదు. చూడండి, దీనికి కనుక్కుందాం. దీనికి వచ్చేసి -4, 3 వస్తుంది. ఓకే, చూడండి, బోత్ ఆర్ సేమ్, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ మిగతావి కూడా చెక్ చేద్దాం. దీనికి వచ్చేసి 4, -3 వస్తుంది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ దీనికి వచ్చేసి 4, 3 వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ a - b ఇంటూ x² ప్లస్ c - a ఇంటూ x ప్లస్ b - c ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్, దెన్ a, b, c ఆర్ ఇన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్స్ చూద్దాం. ఇక్కడ ఏముంది? కోఎఫిషియంట్ a - b ఉంది. ప్లస్ ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది? c - a ఉంది. ప్లస్ కాన్స్టెంట్ ఏముంది? b - c ఉంది. ఇవన్నీ యాడ్ చేస్తే 0 అయిపోతుంది. అలా అయినప్పుడు x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని ఈక్వల్ చేయాలి. x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని ఈక్వల్ చేయాలి. x² కోఎఫిషియంట్ ఏంటమ్మా? a - b, కాన్స్టెంట్ వచ్చేసి b - c. సో ఈ -cని తీసుకురండి, -bని తీసుకెళ్ళండి. a + c ఈక్వల్ టు b + b అంటే 2b ఈక్వల్ టు a + c. 2b ఈక్వల్ టు a + c అని వచ్చిందంటే అది ఏపీలో ఉన్నట్టు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ ఇట్ సెంటర్ ఆన్ ది లైన్ 2x + y + 3 ఈక్వల్ టు 0 అండ్ హ్యావింగ్ ద లైన్స్ 3x + 4y - 18 ఈక్వల్ టు 0, 3x + 4y + 2 ఈక్వల్ టు 0 యాజ్ టాంజెంట్స్ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. చూడండి, మనకి ఇచ్చినటువంటి లైన్ వచ్చేసి 2x + y + 3 ఈక్వల్ టు 0. టాంజెంట్స్ వచ్చేసి 3x + 4y - 18 ఈక్వల్ 0, 3x + 4y + 2 ఈక్వల్ టు 0. అయితే వీటిలో ఏది కరెక్ట్ అవుతుంది అని చెప్పి ఇచ్చాడు సర్కిల్ ఈక్వేషను. ఏమి లేదమ్మా, వీటి యొక్క సెంటర్ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే 0 వస్తుందో ఆ ఈక్వేషనే సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సెంటర్ చూడండి, ఇక్కడ 6 ఉంది కాబట్టి సెంటర్ వచ్చేసి -3, 8 ఉంది కాబట్టి -4, -3, -4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × -3 -6, -4 + 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ దీనికి సెంటర్ చూడండి, 3, 4 అవుతుంది. 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి ఆఫ్ చేస్తే 3, 4. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది కూడా 0 కాదు. 2 × 3 + 4 + 3 ఓకే ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి ఇది కూడా కాదు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ -8 ఉంది కాబట్టి 4, 10 ఉంది కాబట్టి -5 అవుతుంది. 4, -5 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 4 -5 + 3 8, 11 -5 6 వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. సరే, ఇక లాస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 8 ఉంది కదమ్మా, 8 కాబట్టి ఏమైంది? -4 అవుతుంది. -10 ఉంది కాబట్టి 5 అయింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో 2 × -4 ఓకే 2 × -4 + 5 + 3 చూడండి ఈక్వల్ టు 0 అయిపోయింది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, sin h of log of 3 + √8 ఈక్వల్ టు అన్నారు.
దీన్ని సింపుల్గా చేసేటువంటి ట్రిక్ చెప్తాను చూడండి. ఇది ఏ ఇది బి అనుకోండి. ఓకే, దీన్ని ఏమనుకుంటారు? ఏ, ఇది ఏ ఇది బి అనుకోండి. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది హెల్ప్ అయ్యిద్ది. చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అవుతుంది, మైనస్ బి స్క్వేర్ అంటే √8 స్క్వేర్ అవుతుంది. సో 3 స్క్వేర్ అంటే 9 మైనస్ √8 స్క్వేర్ అంటే 8, 9 మైనస్ 8 1. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 అయింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆన్సర్ ఏమైంది అంటే బి అవుతుంది. ఇక్కడ బి ఏముందో అదే ఆన్సర్ అవుతుంది. బి ఏముంది? ఇక్కడ √8 ఉంది. ఇక్కడ √8 ఆప్షన్స్లో లేదు. ఓకేనా? కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2√2గా రాయొచ్చు. అంటే 2⁻1 ఇంటూ 2⁻1/2, 2⁻1 ప్లస్ 1/2 అంటే 2⁻3/2 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose radius is 3 units and which touches internally the circle x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0 at the point minus 1 comma 1 is x square plus y square plus px plus qy plus r equal to 0. Then p plus q minus r equal to అన్నాడు. దీన్ని చాలా సింపుల్గా ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏ పాయింట్ తీసుకోవాలని చెప్పాం? -1 కామా -1. ఎక్స్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్, వై స్క్వేర్ అన్న -1 హోల్ స్క్వేర్ ప్లస్ పి ఇంటూ -1 ప్లస్ క్యూ ఇంటూ -1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది -1 స్క్వేర్ -1 స్క్వేర్ 1 ప్లస్ 1 అవుతుంది. మైనస్ పి మైనస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇదంతా అవతల వైపు తీసుకెళ్ళండి. మైనస్ పి రైట్ సైడ్ వెళ్తే ప్లస్ పి అయ్యిద్ది, మైనస్ క్యూ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ క్యూ అయ్యిద్ది, ప్లస్ ఆర్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఆర్ అయ్యిద్ది. ఓకేనా? ఇక ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? 1 + 1 2 మిగిలిపోయింది. సో పి ప్లస్ క్యూ మైనస్ ఆర్ ఎంత వచ్చిందమ్మా? 2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు 7, దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. చూడండి, ఇది చేయకుండా సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ రెండు సైనుల్లో ఉండి ఇక్కడ ఏ మైనస్ బి ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది. ఏవైతే మైనస్ల్లో ఉన్నాయో వాటిని ఇలా రాసుకోండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి కాబట్టి దాన్ని ఎలా రాస్తామంటే సి స్క్వేర్గా రాస్తాం. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. ఒకవేళ సైన్ ఆఫ్ ఏ మైనస్ సి ఉంటే ఇక్కడ ఏం రాయాలి? ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి ఉంటే ఇక్కడ ఏం రాయాలి? బి స్క్వేర్ రాయాలి. రూట్ ఉంది కాబట్టి రూట్ ఇవ్వండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్ ఎంతమ్మా? 25 మైనస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 బై సి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ కాబట్టి 49. సో √25 మైనస్ 9 అంటే √16 బై 49. సో √16 అంటే 4, √49 అంటే 7, రూట్ ఆఫ్ 4 బై 7. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y ప్లస్ 28 ఈక్వల్ టు 0 అండ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y ప్లస్ 25 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 0 హ్యావింగ్ ఓన్లీ వన్ కామన్ ట్యాంజెంట్ దెన్ ఆల్ఫా ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ దీనికి సెంటర్ కనుక్కుందాం. C1 ఏమవుతుందమ్మా? రెండు -8 ఉన్నాయి కాబట్టి 4,4 వస్తుంది. అలాగే C2 కనుక్కుందాం. C2 వచ్చేసి ఇక్కడ -8 -6 ఉంది కాబట్టి 4,3 వస్తుంది. ఓకే, హ్యావింగ్ ఓన్లీ వన్ కామన్ ట్యాంజెంట్ అన్నాడు. సో ఇప్పుడు దీని నుంచి మనం R1 కనుక్కుందాం. R1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C1 అవుతుంది. చూడండి, ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ ఇక్కడ ఏముందమ్మా? 28 ఉంది. సో ఏమొస్తుంది? √4 వస్తుంది. √4 అంటే 2 అయిపోతుంది. R1 వాల్యూ 2 అని తెలిసిపోయింది అనమాట. నెక్స్ట్ R2 కనుక్కుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. అలాగే ఇక్కడ ఏముంది చూడండి? మైనస్ ఏంటమ్మా? 25 మైనస్ ఆల్ఫా స్క్వేర్. ఓకే, సో రూట్ ఆఫ్ 25 మైనస్ 25 ప్లస్ ఆల్ఫా స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే R2 అనేది ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా కనుక్కోవాలి. ఇక్కడ మనకు రెండు సందర్భాలు ఉంటాయి. C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ ఆర్ మైనస్ R2 అవుతుంది. C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ ఆర్ మైనస్ R2 అవుతుంది.
ఇక్కడ C1 C2 డిస్టెన్స్ కనుక్కోండి. ఫస్ట్ C1 C2 డిస్టెన్స్ అంటే ఈ రెండింటి మధ్యలో 4 - 4 హోల్ స్క్వేర్ అంటే 0² అంటే 0 ప్లస్ 3 - 4 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1. కాబట్టి C1 C2 1 వస్తుంది. సో 1 = R1 ఎంతమ్మా 2 ప్లస్ R2 వచ్చేసి ఆల్ఫా. సో అప్పుడు ఆల్ఫా ఏమైందంటే 1 - 2 -1 అవుతుంది. కానీ ఇక్కడ -1 ఆప్షన్స్లో లేదు. కాబట్టి నెక్స్ట్ కండిషన్ తీసుకుందాం. ఏంటది? C1 C2 = R1 - R2. C1 C2 = R1 - R2. ఇందా ప్లస్ తీసుకున్నాం, ఇప్పుడు మైనస్ అనమాట. సో 1 = 2 మైనస్ ఆల్ఫా. ఈ ఆల్ఫా ఇటు తీసుకురండి. ఆల్ఫా = 2 - 1 1 వస్తుంది. సో ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాడ్యులస్ ఆఫ్ A² B² C² A + λ² B + λ² C + λ² A - λ² B - λ² C - λ² = K λ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ A² B² C² A B C 1 1 1 అని ఇచ్చి K వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి ఇక్కడ సింపుల్గా చేసే ట్రిక్ చెప్తాను. చూడండి, A వాల్యూ 1 అనుకోండి, B వాల్యూ 2 అనుకోండి, C వాల్యూ 3 అనుకోండి, λ = 1 అనుకొని చేద్దాం. అప్పుడు ఇదేమైంది చూడండి, మాడ్యులస్ ఆఫ్ 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9. అలాగే A ప్లస్ ల్యాండా అంటే 1 + 1 హోల్ స్క్వేర్, 1 + 1 హోల్ స్క్వేర్ కాబట్టి 4 అవుతుంది. అలాగే ఇది 9, ఇది 16, నెక్స్ట్ 0 1 4 వస్తుంది. = K ల్యాండా అంటే K × 1 చూడండి ఇక్కడ వచ్చేసి A² B² C² అంటే 1 4 9 1 2 3 నెక్స్ట్ వచ్చేసి 1 1 1. ఓకే, దీనికి మాడ్యులస్ కనుక్కుంటే -8 వస్తుంది. = K ఇంటూ దీనికి డెట్ కనుక్కుంటే దీనికి వచ్చేసి -2 వస్తుంది. సో దీని నుంచి -2 1s -2 4s. సో K వాల్యూ 4 వస్తుంది. ఓకే, -2 1s -2 4s కాబట్టి K వాల్యూ 4 వస్తుంది. 4 అనేది ఇక్కడ ఆప్షన్స్లో మనకు కనిపించట్లేదు. మళ్ళీ ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1 A వచ్చేసి 4 × 1 × 1 × 2 × 3 కాబట్టి ఇది కాదు. సో ఇక్కడికి రండి, ఇక్కడ మైనసే కాబట్టి ఇది కూడా కాదు. 4 λ² అంటే 4 × 1² 4 అవుతుంది. సో ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ A = 2 sin θ / 1 + cos θ + sin θ, దెన్ 1 + sin θ - cos θ / 1 + sin θ అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా మనం θ వాల్యూ 0 degrees తీసుకోండి. ఇదేమైంది 2 × 0 0 1 + 1 + 0. ఓకే, 2 × ఇక్కడ 0 ఎనీథింగ్ ఏమైంది 0 అయింది కాబట్టి ఏ వాల్యూ 0 వస్తుంది. సో ఇక్కడికి రండి, 1 + sin 0 అంటే 0 మైనస్ cos 0 అంటే 1 1 + sin 0 1. ఇక్కడ కూడా 0 న్యూమరేటర్లో ఉంది, 0 ఎనీథింగ్ 0 వచ్చింది. అంటే 0కి ఈక్వల్ అయ్యే ఏంటి? ఓకేనా, చూడండి 1/a 1/0 ఇది కాదు, ఇదిగో B ఏ ఉందమ్మా A అని ఉంది. సో A 0 ఇక్కడ 0. సో ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ sin x + cosec x = దెన్ sin power nx + cosec power nx అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ sin x cosec x 2 ఎప్పుడు అవుతుందంటే x అనేది 90 degrees తీసుకోండి, అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. sin 90 అంతా 1, cosec 90 అంతా 1 కాబట్టి 1 + 1 2 అవుతుంది. ఇప్పుడు sin 90 1 కాబట్టి 1/n ప్లస్ cosec 90 1 కాబట్టి 1/n. 1 ఎంత ఉన్నా కూడా 1 ప్లస్ 1 + 1 2 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ x = sin θ + cos θ, y = sin θ cos θ అని చెప్పి ఇచ్చారు. అయితే x⁴ - 4x² y - 2x² + 4y² + 4y + 1 ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ θ అనేది 90 degrees తీసుకున్నట్లయితే చూడమ్మా, x వాల్యూ ఏమవుతుంది sin 90 1 ప్లస్ cos 90 0, x వాల్యూ 1 వస్తుంది. అలాగే ఇందులో చూడండి y = sin 91 cos 90 0, సో 0 వస్తుంది. సో x వాల్యూని y వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1/4 అండ్ మైనస్ ఇక్కడ y ఉంది కాబట్టి 0 అయిపోయింది. -2 × 1² అంటే -2 అవుతుంది, ప్లస్ 0 + 0 + 1. సో 1 + 1 2 2 - 2 0. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ sin² x + sin² y = 1, దెన్ cot of x + y అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం x వాల్యూ 90 కానీ y వాల్యూ 0 కానీ తీసుకోండి, లేదా x 0 కానీ
వై 90 కానీ తీసుకోండి, ఎలా తీసుకున్నా ఇబ్బంది లేదు. సో ఎక్స్ 90 తీసుకుంటే సైన్ స్క్వేర్ 90, సైన్ స్క్వేర్ 90 ఎంతమ్మా 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ 0 0, సో 1 ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అన్నాం, కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే 90 ప్లస్ 0, కాట్ 90, కాట్ 90 ఏంటమ్మా 0, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సీక్ ఏ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కొసీక్ ఏ మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ కాట్ ఏ మైనస్ ట్యాన్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కాసు సీక్కి ఇన్వర్సు, కొసీక్ సైన్కి ఇన్వర్సు, కాటు ట్యాన్కి ఇన్వర్సు. కాటు ట్యాన్ ఈక్వల్ అయ్యేది 45 డిగ్రీస్ కాబట్టి థీటా 45 డిగ్రీస్ తీసుకోండి. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సీకెండ్ 45 మైనస్ కాస్ 45, సీకెండ్ 45 అంటే √2, కాస్ 45 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ కొసీక్ 45 కూడా ఏమవుతుందమ్మా, కొసీక్ 45 వచ్చేసి √2 అవుతుంది, మైనస్ సైన్ 45 వచ్చేసి 1/√2 హోల్ స్క్వేర్. ఇది మైనస్, ఇది 1 మైనస్ 1 0 అయిపోతుంది. ఓకే, ఇక రిమైనింగ్ చూడండి, √2 మైనస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే √2 సో 2 అయింది, 2 మైనస్ 1 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 ప్లస్ 1/2 ఎంత వస్తుందమ్మా 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై, దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ 1 తీసుకొని చేద్దాం. అప్పుడు ఏమైందంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/1 అంటే 1 అవుతుంది, ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏమైందంటే 1 ప్లస్ 1/1 మైనస్ 1, సో tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4 అవుతుంది. ఇది tan ఇన్వర్స్ ఆఫ్ 2/0 అంటే ఇన్ఫినిటీ, tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఇది π/2 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే 4 వస్తుంది, π ప్లస్ 2π, సో ఏమొస్తుందమ్మా 3π/4 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ x+2/x+1 dx ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ దీన్ని సింపుల్గా చేసే మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని డెరివేట్ చేయండి సరిపోతుంది. ఇక్కడ ఇంటిగ్రల్ ఇచ్చారు కానీ ఆప్షన్స్ని డెరివేట్ చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ చేద్దాం. ఇక్కడ dydx ఆఫ్ ఎక్స్ ఏమైంది 1 అవుతుంది, ప్లస్ లాగ్ ఆఫ్ x+1 ప్లస్ సి, లాగ్ x+1ని డెరివేట్ చేస్తే 1/x+1 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది x+1 వన్స్ x+1 ప్లస్ 1 ఏమొస్తుందమ్మా x+2/x+1. చూడండి మనకు కావాల్సింది వచ్చేసింది కదా, ఇక్కడ ఇంటిగ్రల్లో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇఫ్ కాస్ ఇన్వర్స్ x/2 ప్లస్ కాస్ ఇన్వర్స్ y/3 ఈక్వల్ టు థీటా, దెన్ 9x² మైనస్ 12xy కాస్ థీటా ప్లస్ 4y² ఈక్వల్ టు. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనం x=1 తీసుకుందాం, అలాగే y=0 తీసుకుందాం. x=1 తీసుకుందాం, అలాగే y=0 తీసుకుందాం. అలా తీసుకుంటే ఏమైందో చూడండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 1 తీసుకుంటే కాస్ ఇన్వర్స్ 1/2 అవుతుంది. కాస్ ఇన్వర్స్ 1/2 అంటే ఏంటమ్మా π/3 అనమాట, ప్లస్ ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ y/3 అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే ఇది వచ్చేసి π/2 వస్తుంది ఈక్వల్ టు థీటా. సో థీటా ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 6 అమ్మ, 2π ప్లస్ 3π, సో 5π/6 వస్తుంది. థీటా అనేది 5π/6 వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే సైన్లో ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్లో. ఓకే, సో సైన్ 5π/6 అంటే సైన్ 150 కనుక్కుంటే దీన్ని ఎలా రాస్తామంటే సైన్ 90 ప్లస్ 60గా రాస్తాం. సైన్ 90 ప్లస్ థీటా ఏమైంది కాస్ థీటా అవుతుంది, సో కాస్ 60. సో కాస్ 60 ఎంతమ్మా 1/2, కాస్ 60 అంతా 1/2. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ బదులు ఏం తీసుకుందాం 1, 9 × 1² ఎంతమ్మా 9 మైనస్ ఇదంతా 0 అయిపోతుంది y ఉంది కాబట్టి. ఓకే, టోటల్గా ఇది కూడా 0 అయిపోయింది. సో 9 రావాలి మనకి. సో సైన్ 5/6 కనుక్కున్నాం అంటే సైన్ 150 అది కాస్ 60 అయింది, కాస్ 1/2 అయిపోయింది. సో ఇప్పుడు చూడండి 36 ఏ అంతా 36 ఉంది. ఓకే, కానీ ఇక్కడ ఏం రావాలి 9 రావాలి కాబట్టి ఇది కాదు.
సో నెక్స్ట్ -36 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఇది వచ్చేసి -9 వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి 36 సైన్ స్క్వేర్ థీటా, ఇది కూడా 1/4. థీటా అంటే 1, ఇక్కడ మనకి సైన్ థీటా అంటే 1/2 కదా, సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి 1/4, 4 9s. ఇక్కడ ఏమొచ్చిందమ్మా 9 వచ్చింది, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 + x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ dx ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇది దేనికి ఫార్ములా అమ్మా, e⁻x కదా ఫార్ములా. e⁻x అంటే ఏంటి 1 + x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇది ఇంటిగ్రల్ e⁻x అని. సో ఇంటిగ్రల్ e⁻x ఏమవుతుందంటే e⁻x + c అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ 25x² + 9y² -150x -90y + 225 = 0 అని ఇచ్చారు. అయితే ఇక్కడ దీనికి సెంటర్ కనుక్కోవాలి. సింపుల్గా చేసేటువంటి మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి చెప్పండి, 25x² - 150x. దీన్ని డెరివేట్ చేయండి. డెరివేట్ చేస్తే ఏమవుతుంది, 25x² డెరివేట్ చేస్తే 50x, ఇదేమో -150 = 0 చేయండి. 50x = 150, x = 3 అవుతుంది. సో x 3 అవుతుంది. అలాగే y టర్మ్స్ చూడండి, d/dy ఆఫ్ 9y² - 90y. ఓకే, చేస్తే ఏమైందమ్మా 9y² కాస్త 18y - 90 = 0. సో 18y 90 అవుతుంది. y = 90/18 అంటే 5 వస్తుంది. సో 3,5 3,5 ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20th బిట్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 1 - ω × 1 - ω² × 1 - ω⁴ × 1 - ω⁴ 4 × 1 - ω⁴5 × 1 - ω⁴7 × 1 - ω⁴8 అన్నారు. చూడండి ఇక్కడ 1 - ω × 1 - ω² ఉంది. ఇక్కడ చూడండి 1 - ω⁴. ω⁴ అంటే ω × ω³ అంటే 1 × ω, అంటే ఇక్కడ ఒక 1 - ω వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1 - ω² వస్తుంది. అలాగే ఇక్కడ 1 - ω⁴7 ఉంది. అంటే ω⁴7 అంటే ఏమైందంటే ω⁴7 అంటే ω³ × ω³ × ω, ఇవి మొత్తం 1 కాబట్టి ఇక్కడ కూడా 1 - ω, ఇక్కడ వచ్చేసి 1 - ω² వస్తుంది. టోటల్గా 1 - ω × 1 - ω² అనేవి 3 ఉన్నాయి. వీటిని మల్టిప్లై చేస్తే 1 - 1 ω² -ω1 ω - ఏమైంది ప్లస్ ω³ హోల్ క్యూబ్ అవుతుంది. చూడండి ఇక్కడ 1, ఈ ω³ కూడా 1 అవుతుంది. ఇక్కడ మైనస్ కామన్ చేస్తే ω² ప్లస్ ω హోల్ క్యూబ్, మనకు 1 + ω + ω² = 0 అని తెలుసు. సో ω + ω² అనేది -1 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ 1 + 1 అంటే 2 -1 హోల్ క్యూబ్ అంటే 2 + 1 హోల్ క్యూబ్ అంటే 3³ వస్తుంది. 3³ అంటే 27. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.